ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందున్నది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం తాడ్రాసి వారు కొండారెడ్డిపల్లె స్టేజ్ సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు బండపల్లి బాలరాజు, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు బండపల్లి రాజు తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. దశదిన కర్మ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. అయితే బండపల్లి బాలరాజు వాళ్ళ అమ్మ మల్లమ్మ అనే ఆమె గత 10 రోజుల కింద చనిపోవడం జరిగింది. ఆమె నిన్న దశదిన కర్మ జరిగే కార్యక్రమం ఉండే ఆడికి వచ్చిన చుట్టాలను, వాళ్ళ రిలేషన్, వాళ్ళ బంధువులను చూస్తుంటే చిన్న ఏజ్ వాళ్ళు. ఒక బాబుకు 30 సంవత్సరాలు, ఒక బాబుకు 28 సంవత్సరాలు. ఈరోజు వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లెలు చూస్తుంటే ఆ కడుపు కోత అసలు తీర్చలేని సంఘటన ఇది అందరికీ. జరగడం చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. కాబట్టి వారికి మా కుటుంబంకి వెళ్ళి కానీ, మా ఊరు సంఘటనకి వెళ్ళి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నా పేరు మీసాల స్వామి, పొంగూరు నివాసిని అయినటువంటి నేను గత వారం రోజుల కింద బండపల్లి మల్లమ్మ గారు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. నిన్న సోమవారం రోజు ఆమె 11 రోజుల సందర్భంగా నిన్న దినాలు చేయడం జరిగింది. దాని సందర్భంలో అతను వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదో అది అనుకోని సంఘటన వల్ల వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మాకు ఆ విషయం వచ్చేసి 4:30కు మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇంటిమేషన్ వచ్చిన వెంబడే మేము వచ్చేసి ఇది ఘటనా స్థలానికి వచ్చిన వెంబడే ఇద్దరు విషాదం నింపి ప్రతి కుటుంబంలో చాలా విషాదం నింపింది. అందరూ బండపల్లి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అంతా ఊర్లో ఏంటంటే విషాదాలు నెలకొన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం.